ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీతి కలిగినటువంటి ఆయన మాట కొరకు కనిపెడుతున్నటువంటి వారందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క నోటి మాటలు అనేవి ముఖస్తుతి చేయడానికైతే మాత్రం కాదు, కానీ దేవుడిని నిజంగా ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన నామాన్ని ప్రచురం చేయడానికి మన హృదయంలో నుంచి రావాలని దినన్న ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక మన నోటి మాటలతో కాదు, కానీ మన హృదయంలో నుంచి ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి మనం సిద్ధపడేటువంటి నియమం మన హృదయంలో ఉండాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మోషే ధర్మశాస్త్రం గురించినటువంటి విషయాలు ధ్యానించినప్పుడు ఆ యొక్క విలువైనటువంటి మాటలన్నీ పలకల మీద రాయబడ్డాయి, కానీ క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచేదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదనని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు మన హృదయంలో ఉంచబడినటువంటి ఆయన నీతి మన నోటి ద్వారా ప్రపంచాన్ని అంతటికి కూడా వెల్లడి చేయబడినట్లుగా ఈ దినాన మనం పరిగెత్తవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఈరోజు ఆయన పని చేయడానికి మనకైతే ఒక నియమం అనేది ఉంది. నియమం ప్రకారంగా మనం పోరాటం చేయాలి. నియమం ప్రకారంగా ఎవరైతే పోరాటం చేస్తారో అలా పోరాటం చేసేటువంటి వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే దేవుని యొక్క భారం మోయడం ఎంతో తేలిగ్గా ఉంటుందని, అది చేయడం ద్వారా ఎంతో గొప్ప సంతోషం హృదయంలో కలుగుతుందని వారు తెలుసుకోగలుగుతారు. కనుక ఈ దినాన ప్రభు అయితే మన కొరకు అన్నీ సిద్ధపరిచి ఉంచారు. కనుక ఆయన యందు మనం విశ్వాసం ఉంచవలసిన వారమే ఉన్నాము. కాబట్టి మనం ఎలా ఉన్నామో మళ్ళీ మనం పరిశీలన చేసుకోగలగాలి. ఎందుకంటే యేసుప్రభు చేస్తున్నటువంటి బోధన బట్టి ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉండేవారు. మత్తయి సువార్త 7:28 జనసమూహములు ఆయన బోధకి ఎంతగానో ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన బోధించేదానికి, ఆయన జీవించేటువంటి దానికి చాలా దగ్గరగా ఉండడాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించారు. ఇంకా అతను చాలా ధైర్యంగా దేవుని యొక్క లేఖనాలు ప్రకటించడాన్ని వారు చూస్తూ ఉన్నారు. కనుక ఎన్నో నియమాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు పెట్టినటువంటి నియమాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయనతో ఉండేటువంటి వ్యతిరేకమైనటువంటి జనాంగం అంతా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఒక నియమం ప్రకారంగా పరుగులెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దినాన ప్రభు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని వారు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించారు. ముఖ్యంగా కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే ప్రభు నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పినప్పుడు ప్రభు అయితే చెప్పారు, నాకు ఇష్టమే అని చెప్పారు. కుష్ఠరోగిని అయితే చాలా దూరంగా ఉంచాలి, కానీ ఆయన అయితే నాకు ఇష్టమే అని చెప్పి వారిని స్వస్థపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన మనం గ్రహించాలి, చాలా సంగతులు మనం గ్రహించుకోగలగాలి. మనం ఎలాగా జీవిస్తున్నామో, మన నియమం ప్రకారంగా జీవిస్తున్నామా లేదనేది పరిశీలన చేసుకోగలగాలి. కీర్తన గ్రంథము 119:97 నీ నియమం నాకెంతో ప్రియముగానే ఉన్నది అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు పెట్టినటువంటి నియమాలు అవి ఎంతో మనకి ప్రియమైనవిగా ఉండాలి. ఎందుకంటే నియమాన్ని బట్టి మనం జీవించినట్లయితే శ్రేష్టమైనటువంటి నడిపింపుని మనం ఖచ్చితంగా మనం కనుక్కుంటాం. రోమిలికి రాసిన పత్రిక 7:18-19 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడచ్చు, నా అవయవంలో నున్న పాప నియమం నాకు నన్ను చెరపట్టి లోబరుచుకొనిచున్నదని అతడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది నియమం ప్రకారంగా జీవించాలని అతనికి తెలుసు. నియమం ప్రకారంగా జీవిస్తేనే ఆయన సన్నిధిలో నిలవబడతామని, ఆయన సన్నిధిని మోసుకొని వెళ్తామని ఆయన తెలుసు. కాబట్టి అతను నియమం ప్రకారంగా జీవించాలనుకున్నప్పుడు కొద్ది దినాలకు అతడు గుర్తించాడు, తను వేరే విధంగా నడుచుకుంటున్నానని, తన ఆలోచన తలంపులో తన ఉద్దేశంలో మార్పు కలుగుతుందని, ఆ నియమం అతను లొంగదీస్తుందని అతను గ్రహించుకున్నప్పుడు అతడు ఎంతగానో వేదన కలుగుతూ ఉండడాన్ని అతడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. అతను అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నందు నేను ఆనందిస్తున్నాను, కానీ వేరొక నియమం అనేది నా అవయవంలో కనబడుతున్నది. ఇది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్నటువంటి పాప నియమం నన్ను చెరపెట్టి లోబరుచుకుంటుందని అతను మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ దినాన ఇటువంటి నియమంతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. అనేక రకాలైన నియమాలు వారి మీద పనిచేస్తూ ఉన్నప్పుడు, నిజమైనటువంటి నియమాన్ని విడిచిపెట్టేలాగా దుష్టుడు ప్రయాసపడుతున్నప్పుడు ఎవరైతే గ్రహించుకుంటారో ఆ నియమం నుంచి దేవుడు విడిపించడానికి ఆయన శక్తిమంతుడన్నాడు. కాబట్టి ఇదైనా యథార్థవంతులే దేశమందు నివసిస్తారు, లోపం లేని వారే దానిలో నిలిచి ఉంటారు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుతున్నటువంటి ఆ జీవం కలిగినటువంటి మాట సామెతలు 2:21
22 వచనాల్లోని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా మనం గ్రహించాలి, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి నియమం మన జీవితంలో ఉండాలి. అటువంటి నియమాన్ని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క నడిపింపు ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. దేవా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ లేఖనాలు వింటున్నటువంటి వారందరిని అప్పగిస్తుండగా ఎవరెవరినైతే నాయన వేరొక నియమం పట్టి బంధించి ఈడ్చుకొని పోతుందో తండ్రి, అటువంటి నాయన బలహీనమైనటువంటి బంధకం కలిగించేటువంటి భయమును పుట్టేటువంటి నియమం నుంచి నాయన వారిని విడిపించి నాయన నీ నియమం కిందకి వచ్చి తండ్రి వారు స్థిరపరచబడినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభువులు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.